శ్రీ వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రం. శ్రీ వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రం మహిమాన్వితమైనది. దీనిని ఎవరైతే త్రిసంధ్యలలో పఠిస్తారో వారి పాపాలు తొలగి విష్ణుపదం చేరుతారని, అలాగే ఇహలోకంలో ఎన్ని కష్టాలు ఉన్నా తీరుతాయని విశ్వాసం. ఇది బ్రహ్మాండ పురాణంలోని స్తోత్రం. దీనిని బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించాడు. అస్య శ్రీ వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టప్ఛందః శ్రీ వెంకటేశ్వరో దేవతా ఇష్టార్థే వినియోగః నారాయణో జగన్నాథో వారిజాసనవందితః స్వామి పుష్కరిణీవాసి శంఖచక్రగదాధరః పీతాంబరధరో దేవో గరుడాసనశోభితః కందర్పకోటిలావణ్యః కమలాయతలోచనః ఇందిరాపతి గోవిందః చంద్రసూర్యప్రభాకరః విశ్వాత్మా విశ్వలోకేశో జయ శ్రీ వెంకటేశ్వరః. ఏతద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః దారిద్ర్యదుఃఖ నిర్ముక్తో ధనధాన్య సమృద్ధిమాన్. జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థసిద్ధిదం దివ్యతేజః సమాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి గ్రహరోగాదినాశం చ కామితార్థఫలప్రదం ఇహ జన్మని సౌఖ్యం చ విష్ణు సాయుజ్యమాప్నుయాత్. ఇది బ్రహ్మాండపురాణే బ్రహ్మనారద సంవాదే శ్రీ వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం.